ఇదేంటి బాబు, అరోరా మ్యాక్స్ 16,600 మెగాహెర్ట్జ్ పెద్ద బ్యాటరీ. ఇది బ్యాటరీయా లేకపోతే పవర్ బ్యాంకా అర్థం కాలేదంటూ ఒక సామ్సంగ్ అరోరా మ్యాక్స్ గురించి ఒక అప్డేట్ వచ్చిందండి. దాని గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. టైటానియం ఫ్రేమ్ తో పవర్ఫుల్ ఎంట్రీ ఇవ్వబోతోంది. ఇది ఫోనా పవర్ బ్యాంక్ అని ఆశ్చర్యపోయే విధంగా ఈ ఫోన్ ఉండబోతోందంట. శాంసంగ్ 2025లో తీసుకొస్తున్నటువంటి గెలాక్సీ అరోరా మ్యాక్స్ అనే ఫోన్ పై ఇప్పటి నుంచి చాలా మంది అంచనాలు పెట్టుకున్నారు. సాధారణ ఫోన్లతో పోలిస్తే పూర్తి వెరైటీగా భవిష్యత్తు ఎలా ఉండబోతుందో చూపిస్తూ వచ్చినటువంటి మోడల్లా కనిపిస్తుందట. ఈ ఫోన్ అందించే స్పెసిఫికేషన్ చూసిన వెంటనే ఇది 2025లో బిగ్గెస్ట్ ఫ్లాగ్షిప్ అయ్యే ఛాన్స్ ఉందని, ఈ ఫోన్ శాంసంగ్ ప్రత్యేకంగా హై ఎండ్ యూజర్ల కోసం తయారు చేసినట్లుగా స్పష్టంగా తెలుస్తా ఉంది అంటున్నారు. పవర్, ప్రీమియం ఫీల్, లాంగ్ టైం యూజ్ కావాలనుకునే వారికి ఇది అందరికీ సరిపోయేలా డిజైన్ చేసినట్లు అనిపిస్తూ ఉంది. శాంసంగ్ ఎప్పుడు తీసుకొచ్చిన మోడల్స్ లో ఇదొక అత్యంత అడ్వాన్స్డ్ ఆప్షన్ గా కనిపిస్తా ఉందండి. మొత్తానికైతే దీని డిజైన్ టైటానియం గ్రేడ్ 5 ఫ్రేమ్ అట. అరోరా మ్యాక్స్ 2025లో ముందు చూపు విషయం. దీనికి బాడీ డిజైన్ టైటానియం గ్రేడ్ 5 ఫ్రేమ్ ఉపయోగించడం వల్ల చేతిలోకి తీసుకున్నప్పుడు వచ్చే ఫీలింగ్ పూర్తిగా ప్రీమియం. ఇదే సమయంలో కఠిన పరిస్థితుల్లో కూడా స్ట్రాంగ్ గా ఉండేలా నిర్మాణం చేశారు. ఇంత ప్రీమియం బాడీతో వస్తున్నా కూడా ఫోన్ కి ఫీల్ అయ్యే వెయిట్, గ్రిప్ అన్ని బ్యాలెన్స్ గా ఉండే విధంగా తీర్చిదిద్దారట. దాని ప్రత్యేకత కూడా అదే అని చెప్తా ఉన్నారు. మొత్తానికి AMOLED 2X డిస్ప్లే ఉంటుంది. ఈ డిజైన్ పై నిలబడే విధంగా వచ్చిన స్క్రీన్ కూడా మరో లెవెల్ గా ఉంటుంది. భారీగా కనిపించే 7.3 అంగుళాల డైనమిక్ LTPO AMOLED 2X డిస్ప్లే 4K రిజల్యూషన్ తో వస్తుంది. ఈ స్క్రీన్ లో కలర్ షార్ప్ గా, బ్రైట్నెస్ గా, క్లియర్ గా, బ్లాక్స్ లోతుగా కనిపించే ట్యూన్ చేశారట. పెద్ద స్క్రీన్ ఉన్నా కూడా హోల్డ్ చేసినప్పుడు అసౌకర్యం లేకుండా సన్నగా తయారు చేసిన తీరుగా గమనించదగింది అని చెప్తున్నారు. స్నాప్డ్రాగన్ 8 ఎలైట్ చిప్ సెట్ కూడా ఉంటుందట. అరోరా మ్యాక్స్ ప్రధానంగా ఆకట్టుకునే విషయం దీని స్నాప్డ్రాగన్ 8 ఎలైట్ చిప్ సెట్. ఇవాళ మార్కెట్ లో ఉన్న హెవీ గేమ్స్, హై ఎండ్ అప్లికేషన్ అన్ని చిప్ సెట్ లో చాలా స్మూత్ గా రన్ అవుతాయి. స్క్రోలింగ్, యాప్ స్విచ్చింగ్ టైం, ఎక్సివ్ పనులు అన్ని డిలే లేకుండా సాగిపోతాయి. ఈ చిప్ సెట్ తో వచ్చే పవర్ ను సరిగ్గా ఉపయోగించుకునేలా ర్యామ్ ఆప్షన్ కూడా భారీగా ఇచ్చారట. ఇక హై స్పీడ్ ఇంటర్నల్ మెమరీ 2GB ర్యామ్ ఆప్షనల్. అంటే మొబైల్లో ఎన్ని యాప్స్ తెలిసినా, ఎన్ని పెద్ద పనులు చేసినా ఒకటే స్మూత్ ఫ్లో కొనసాగుతుంది. స్టోరేజ్ కూడా 256GB, 512GB, 1TB లా భారీగా ఇచ్చారు. ఎక్స్టర్నల్ కార్డ్ ఆప్షనల్ లేకపోయినా ఇంటర్నల్ మెమరీ స్పీడ్ చాలా వేగంగా ఉండడమే దీని ప్రత్యేకత అని చెప్తున్నారు. ఇసోసల్ SP2 సెన్సార్ కెమెరా ఉంటుందంట. దీని ప్రత్యేకంగా ఫోటోలు తీసే వారికి ఈ ఫోన్ లో ఇచ్చిన సిస్టమ్ మరింత ఆసక్తిని. మెయిన్ కెమెరాలో 200MP శాంసంగ్ ఇసోసల్ SP2 సెన్సార్ ఉన్నందున డే లైట్ లో లైట్ అన్ని టైంలలో క్లారిటీ సరిగ్గా రానుంది. దీని పక్కనే 15MP అల్ట్రా వైడ్, 15MP పెరిస్కోప్, టెలిస్కోప్, 10MP టెలిఫోటో లెన్సులు ఉన్నందున ఆప్షన్ వైడ్ గా ఉన్నాయి. ఈ లెన్సులతో తీసే ఫోటో వివరాలు కోల్పోకుండా రావడం కన్ఫర్మ్. ముందు భాగంలో ఉన్న 15MP సెల్ఫీ లెన్స్ చూస్తే కంటెంట్ క్రియేటర్స్ కి ఇది బాగా సెట్ అయ్యేలా ఉంది అని చెప్తా ఉన్నారు. మొత్తానికి బ్యాటరీ గురించి మరోసారి మాట్లాడదలిస్తే 7000 మెగాహెర్ట్జ్ బ్యాటరీ ఉన్నాం, 8000 మెగాహెర్ట్జ్ బ్యాటరీ ఉన్నాం, 16600 మెగాహెర్ట్జ్ బ్యాటరీ ఈ ఫోన్ లోనే వింటున్నాం. ఈ ఫోన్ లోని అత్యంత ఆకర్షణీయమైన అంశం కూడా 1600 మెగాహెర్ట్జ్ బ్యాటరీ. సాధారణంగా ఫ్లాగ్ ఫిష్ ఫోన్ లో కనిపించే సైజ్ ఇది. ఒకసారి ఛార్జ్ చేస్తే చాలా సుదీర్ఘంగా వాడుకునేలా ఉంటుంది. లాంగ్ ట్రావెలింగ్, గేమింగ్, స్ట్రీమింగ్ ఏది చేసినా పవర్ అయిపోయే భయం ఉండదు. వైర్లెస్ ఛార్జింగ్ 15 వాట్స్ గా ఉన్న డైలీ యూజ్ లో ఉపయోగించేలా సర్దుబాటు చేయబడింది. ఇంకా సెక్యూరిటీ పరంగా చాలా సేఫ్ అని కూడా చెప్తా ఉన్నారు. సెక్యూరిటీ విషయంలో కూడా అరోరా మ్యాక్స్ ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ తో పాటు ఫేస్ అన్లాక్, రెటీనా స్కాన్ వంటి భద్రతా లెవెల్ను పెంచే ఆప్షన్. ఈ 3 ప్రొటెక్షన్లు కలిపి పనిచేయడం వల్ల ఫోన్ లో ఉన్న డేటా బలంగా రక్షణ పొందుతుందని చెప్తున్నారు. ఫోన్ కలర్స్ చూస్తే అదరాల్సిందే అంటున్నారండి. కలర్ ఆప్షన్ కూడా ప్రీమియం రేంజ్ కి తగ్గట్టు ఉన్నాయి. టైటానియం బ్లాక్, గ్రే, వైట్,
సిల్వర్ బ్లూ వంటి శాంతంగా కనిపించే కలర్స్లో ఫోన్ అందుబాటులోకి రాబోతోంది. అయితే ఎప్పుడు లాంచ్, ధర ఎంత అనే విషయానికి వెళ్తే ఈ మోడల్ 2025 అంటే ఈ డిసెంబర్ చివరిలో లాంచ్ అయ్యే అవకాశం ఉందని లీక్స్ వినిపిస్తూ ఉన్నాయి. స్టార్టింగ్ ప్రైస్ $449గా ఉండవచ్చు. భారత కరెన్సీలో చూస్తే సుమారు 38,000 పైచీలకు అంటున్నారు. ఇంత ప్రైజులో ఇంత భవిష్యత్తు లెవెల్ స్పెసిఫికేషన్ ఇవ్వడం శాంసంగ్కి మరో పెద్ద ప్లస్. 2025లో ఫ్లాగ్షిప్ రేసులో ఇది మాట్లాడుకునే టాప్ ఫోన్ అవడం ఖాయం. భారీ స్క్రీన్ కావాలి, స్నాప్డ్రాగన్ 8 ఎలైట్ పవర్ కావాలి, 24GB ర్యామ్, స్మూత్నెస్ కావాలంటే అరోరా మ్యాక్స్ 2025 మంచి ఆప్షన్గా నిలుస్తుంది అంటున్నారు. మరి ఈ వీడియోలో నేను చెప్పిన కంటెంట్ మీద శాంసంగ్ లవర్స్ ఏమని కామెంట్ చేస్తారో చూద్దాం.